చెల్లెళ్ళ ఇల్లాళ్ల కథలకు కొదవలేని కర్మభూమి మనది. కాని ఈ కథ కట్నం తేలేని ఓ తల్లి కథ. కాపురం చేసి బిడ్డల్ని కని పరిపూర్ణమైన స్త్రీత్వానికి చిహ్నంగా గౌరవింపబడవలసిన ఆమె తాను తేలేని కట్నం కారణంగా కన్న బిడ్డలకు దూరమై తల్లడిల్లిన దీనగాథ. బాధ్యతలను మరిచిపోయి భార్యను కట్నం అడిగే మగవాడు ఈ స్త్రీమూర్తి శ్రమను ఎలా ఖరీదు కట్టాడు? ఈమెకు కన్నీళ్లే కట్టాలా, కడగండ్లే కానుకలా? ఏం బాబు? అన్నయ్య స్కూల్లో ఫస్ట్ వచ్చాడమ్మా. అమ్మా, తమ్ముడికి పాటల్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిందమ్మా. పాటనే ఉందమ్మా. నువ్వు నాకు పాడిన జోలపాట పాడితే స్కూల్లో ఫస్ట్ వచ్చాను. కానీ అన్నయ్య ఆల్రౌండర్. ఇదిగో చూడమ్మా. చాలా బాగుంది బాబు కప్పు. ఇలాగే ప్రతి క్లాసులోనూ ఫస్ట్ తెచ్చుకొని బాగా చదువుకొని గొప్పవాళ్ళు కావాలి బాబు. ఈ తల్లి మీకు కడుపు నిండా అన్నం పెట్టలేదు, కనీసం కట్టుకోవడానికి మంచి గుడ్డలు కూడా ఇవ్వలేదు. కానీ నేను ఇవ్వగలిగేది ఈ చదివే బాబు. దండగా, శుద్ధ దండగా. చదువెందుకే సంకనాకన మగనా కొడుకులు ఒకని కళ్ళు కొట్లోను కొన్ని కిల్లి కొట్లోను పెట్టేస్తే బతికేస్తారు. పెళ్ళిడు వచ్చాక పిల్లల కాడ కట్నాలు గుంజేసి ఈడు కళ్ళు కొట్టు ఈడు కిల్లి కొట్టు పెట్టేసి దేశాన్నే వేస్తారే ఎదవనా కొడుకులు. ఊరుకోండి, పిల్లల దగ్గర ఏమిటా మాటలు? మనం చెడింది చాలక వాళ్ళు కూడా చెడిపోవాలనుకుంటున్నారా? మనం ఎక్కడ చెడిపోయామే? నీ బాబు ఇస్తానన్న కట్నం ఇచ్చాడు కాదు, ఇస్తావా సస్తావా నన్ను చచ్చాడు కానీ ఇచ్చాడు కాదు. తెచ్చిపెట్టవే, తెచ్చిపెట్టవా? నీ బాబు శ్మశానం తవ్వి నా కట్నం డబ్బులు తెచ్చిపెట్టు, నేను బాగుపడి చూపిస్తా. మీ బాకీ దిగులతోనే మంచం పట్టి కన్ను మూశాడు మా నాన్న. చనిపోయినా ఆయన్ని శాంతిగా ఉండనివ్వరా? ఓరి 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 ఓరి, నీ బాబునంటే భలే కోపం వచ్చిందే. నీ బాబుని ఏమన్నో ఓ పాతికి నా దగ్గర లేదు, ఎవరు ఇవ్వలేదు. మరి రేత్రింబావులు ఓ కష్టపడిపోయి తెక్కుట్టేస్తున్నావు కదా ఊళ్ళో వాళ్ళ గుడ్డలన్నీ, మరి ఏం చేస్తున్నావు ఆ డబ్బులన్నీ? ఇదిగో పిల్లల్ని చదివించుకుంటున్నాను. నేను పడిన కష్టాల ఫలితంగా ఎన్ని బహుమతులు తెచ్చారో చూడండి. బహుమతులా? ఈ కళ్ళు కొట్టోడికి ఈ కిల్లి కొట్టోడికి ఇన్ని బహుమతులా? చెప్పాస్ రే కన్నా, ఇది ఎండేనా? కాదు నాన్న, వెళ్ళిపోతా. నకిలియా? మరి ఇంకో దానికి మీ అమ్మ ఓ సంకలు కొట్టేసుకుంటుంది. పోలేదో ఇటు నమ్ముకుంటే ఈ పూట వెళ్ళిపోదా? ఏమిటండి అన్యాయం? మీ తాగుడు కోసం వీటిని అమ్ముతారా? ఇది ఎక్కడ కూడా నీ బాబు కట్టలేవుక, నువ్వు కూలి డబ్బులు ఇవ్వక, నీ కొడుకులు కప్పులు ఇవ్వకపోతే నేను అంతగా బతకదే. దెబ్బ తేలిందా అమ్మా? లేదు బాబు, మీరు పుట్టక ముందు నుండి నాకు అలవాటైన దెబ్బలివి. వదినా, జాకెట్లు కుట్టే వదినా? ఇదిగో డబ్బులు. మొత్తానికి రత్నాల్లాంటి బిడ్డల కన్నా వదినా అదృష్టవంతురాలివి. వస్తాను. అదృష్టం నాది కదరా, నీది. సమయానికి డబ్బు తీసుకొచ్చింది రావులమ్మా. వెళ్ళి స్కూల్ ఫీజు కట్టండి. అమ్మా, ఈ సంవత్సరం నేను స్కూల్ ఫస్ట్ రావడం వల్ల నాకు స్కూల్ ఫీజులు పుస్తకాల ఖర్చులు అన్ని స్కూల్ వాళ్ళే భరిస్తారమ్మా. ఈ ఏడు నా కోసం దేనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. నిజంగానా బాబు? అవునమ్మా. నా బంగారు తండ్రి, నీ చదువుకి నాకు శ్రమ లేకుండా నీ తెలివితేటలతో నువ్వే చదువుకుంటున్నావా బాబు? శ్రమపడడానికి శక్తి కావాలమ్మా. నువ్వు మా కోసం ఎన్నాళ్ళ నుండో అన్నమం చూడుకుంటా పచ్చి మంచి నీళ్ళతో కడుపుతున్నావో మాకు తెలుసు. అవునమ్మా, మా కడుపులు నింపుతావు, నాన్న తాగుడుకు డబ్బిస్తావు, కానీ నీ విషయం ఏమీ చూసుకోవు. ఈ రోజు బియ్యం తెచ్చి వంట చేయమ్మా, మా చేతులతో నీకు అన్నం తినిపిస్తావు. చాలు బాబు, చాలు. నా కష్టం తెలిసి ఓదార్చే పిల్లలు మీరున్నారు. నా కడుపు నిండిపోయింది.
మనిషి ఆలోచనలు కూడా అంత ఎత్తుకు చేరుకోవాలని దేవుడు చాలా ఎత్తున కూర్చుంటాడు. కష్టపడి మెట్లెక్కి భగవంతుడిని చేరుకుంటే సుఖంగా బ్రతుకు మెట్లన్నీ గడిచిపోతాయి. అయితే నేను ప్రతి దీపావళికి వచ్చి కృష్ణుడు కొండెక్కి దర్శనం చేసుకుంటానమ్మా. అమ్మా నేను కూడా. మీరు ఎంత పెద్దవాళ్ళైనా ఎక్కడెక్కడున్నా ప్రతి దీపావళికి ఇక్కడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటామని నాకు మాట ఇవ్వండి. అలాగే తప్పకుండా వస్తామమ్మా. నేను కూడా వస్తానమ్మా. అమ్మా ధర్మం చేయండి అమ్మా. అమ్మా బాబు, ఈ 50 పైసలువి. ఎందుకమ్మా వేయాలి? బీద వాళ్ళకి ధర్మం చేస్తే ఆ దేవుడు మనల్ని చల్లగా చూస్తాడు. అయితే మనం వేసినట్టు ఆ భగవంతుడికి తెలియాలి కదా. ఏమిటి రాస్తున్నావు? ఈ రాతి మెట్టు మీద నా పేరు రాస్తున్నానమ్మా. భార్గవ ధర్మం 50 పైసలని. అదమ్మా వెళ్దాం. మొత్తానికి భలేవాడివి. పద. తలుపులు తెరిచిపెట్టి ఈయన ఎక్కడికి వెళ్ళారు? ఏమండి? ఏమైంది? రెక్కలొచ్చి చుక్కల్లోకి ఎగిరిపోయింది. డబ్బులు అడిగితే లేవన్నావుగా, అందుకే మిశ్రం మిషన్ మిషన్ అమ్మేశారా? ఏమంటున్నారు? నిజమే మాట్లాడుతున్నానే. పండగ పూట అబద్ధం ఆడతానా? నాకిష్టమైంది కొనుక్కోవాలి అంటే నీకిష్టమైంది అమ్మటమేగా మార్గం. అందుకే మిషన్ అమ్మేశాను. ఎంత పనిచేశారండి! అన్నం పెట్టే కుట్టు మిషన్ అమ్మేశారా? అన్నం పెట్టదే కుట్టు మిషన్ కన్నం పెడుతుంది. గోదావరి, అమ్మిన డబ్బుతో కళ్ళు దుకాణంలో పాత బాకీలన్నీ తీర్చేశారు. 6 నెలల దాకా అరువిస్తాడు. గోదావరి, అమరు 6 నెలల దాకా మనకి ఢోకా ఉండదే. ఢోకా ఉండదు. ఇంత బాధ్యత లేని మిమ్మల్ని దేవుడు ఎందుకు పుట్టించాడండి? ఆడికి బాధ్యత ఉన్నదే. ఎందుకంటే ఆడు మగానేగా. అందుకే నన్ను ఇలా పుట్టించాడు. మీరు బ్రతకడం కోసం మమ్మల్ని చంపుతున్నారా? ఇంత నీచమైన పని చేసినందుకు సిగ్గేయడం లేదు? సిగ్గా? కట్నమే కొట్టిన బాబుకు పుట్టిన కూతురివి నువ్వు సిగ్గుపడాల్సింది పోయి నాకు సిగ్గు లేదంటావా? ఎంత తాగుతా ఫుల్ బాటిల్ తాగుతా తాగుతా. ఏడ్రాయ్, కళ్ళు కొట్టు కిల్లి కొట్టు కలిసి వచ్చేసారు. ఏంటి కథ? నీకోసమే వచ్చాం. అమ్మ ఏడుస్తుంది. తెలుసులేవా? ఇంటికి వెళ్దాం రా నాన్న. నేను రాను. ఈ సీసా మీద ఒట్టు. ఎప్పటికి రావా? ఎందురాను? మందు అయిపోయేదాకా మందు కొడతాను. ఆ తర్వాత ఇంటికి వచ్చి మీ అమ్మను కొడతాను. అమ్మని కొట్టకుండా ఉండాలంటే ఏం చెయ్యాలో చెప్పు నాన్న. చేస్తావు. అయితే వెంటనే నా సీసాలకు కావాల్సిన పైసలు తీసుకొచ్చేయండి. సమస్యలన్నీ శాంతియుతంగా పరిష్కారం అయిపోతాయి. సరేనా? వదినా, వదినా, ఏమ్మా వదినా, ఇప్పుడు ఏం కష్టం వచ్చిందమ్మా నీకు? మంచిదానివి, మర్యాదగా బ్రతుకుతున్న దానివని నీ మీద అభిమానంతో ఈ కాలంలో ఉన్న వాళ్ళంతా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నావే. అలాంటిది పిల్లల్ని బడి మానిపించి ముష్టిగా పంపడం ఏమైనా బాగుందా నీకు? ముష్టిగా? నా పిల్లలా? ఎక్కడ?
అమ్మని కొట్టనన్నావుగా బిచ్చం ఎత్తి డబ్బులు తెచ్చావు ఇంకా తీసుకో ఇంకెప్పుడు అమ్మని కొట్టద్దు గోదావరి గొప్ప కొడుకులు కన్నది తల్లి ప్రేమ కొడుకులు ఎత్తుకొచ్చారో ముత్తెత్తుకొచ్చారో కానీ ఇవాళ అవసరం తీర్చేశారు. ఇంక నేను కొట్టను మళ్ళీ అవసరం వచ్చేంత వరకు. పట్నం వెళ్తున్నాను రా. ఎందుకు నాన్న ఎందుకు నాన్న ఎందుక తమ్ముడికి నీకు లాగు సొక్కారు, మీ అమ్మకి నాకు చీరలు ప్యాంట్లు పూలు సీట్లు ఇవన్నీ కొనుక్కుని సినిమా చూసి బొగ్గుల్లారిలో తిరిగి వచ్చేద్దాం రా. పద. నాన్న ఏంటన్నా నువ్వు చాలా మారిపోయావు నాన్న. అలాగా పద. ఏమైనా 500 ఎక్కువే. అట్టనపోకండి ఏండో ఆడు ఎట్టంటాడు అనుకున్నారు? ప్యాకాట్లో జోకర్ మొక్కలు అంటాడు బాబు. మీరు ఎట్ట ఉపయోగించుకుంటే అట్ట ఉపయోగపడతాడు. అవును, వాడి పోలికలు చూస్తుంటే నీ కన్న కొడుకులాగా ఉన్నాడే. కన్న కొడుకుని ఏ నా కొడుకు అమ్ముకుంటాడండి? తిరణాల్లో దొరికాడండి. తెచ్చి ప్రేమతో పెంచుకున్నా ఆడికి చెడు తిరుగుళ్ళు అలవాటైంది. పైకి వస్తాడని మీకు అమ్మేసుకుంటున్నా. మీ మీద ఒట్టండి, ఇందులో మతలబే లేదండి. రికార్డ్స్ సరికండి, డబ్బులు ఇచ్చారే. నువ్వింకా నిద్రపోలే? మీకోసమే చూస్తున్నాను. బాబేడి? ఇదిగో ఉన్నాడుగా. వీడు కాదండి, పెద్దబాబు మీకోసమే వచ్చాడు. ఏడువాడు? నా కోసమే వచ్చాడన్నదా? నా కోసమే పోయాడు. మీ తాగుడు వాగుడు కట్టిపెట్టి సరిగ్గా జవాబు చెప్పండి. వాడు అన్నం కూడా తినకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాడు. వాడికి అన్నం పెట్టకుండా నేను ఇలా నిద్రపోతాను. అయితే నీ జన్మలో ఇంక నువ్వు నిద్రపోలేవు గోదావరి. నీ పెద్ద కొడుకు ఇంక కనిపించడు. ఏమిటి వాగుతున్నారు? పెద్దబాబుకి ఏమైందండి? ఏం కాలేదు. ఆడింకా పెద్ద బాబైపోవాలని బతుకుతెరు చూపించేస్తున్నాను. నాకు అన్నం పెట్టు, వివరాలు చెప్తాను. ముందు బాబు ఏమయ్యాడో చెప్పండి. 500 రూపాయలకి అమ్మేశాను. ఆడి అదృష్టం బాగుండే 5 కోట్లు సంపాదిస్తాడు. సంతోషించమే పిచ్చి మగవా. బాబుని అమ్మేశారా? అవును. నీ రక్తం తాగుతాన్రా. ఎక్కడ నా బాబు? నీ తాగుడు కోసం నా కనిపిడ నవ్వుతావా? వాడి మీద నీకేం అధికారం ఉంది? నీ ప్రాణం తీస్తా. నువ్వు నా ప్రాణాలు ఇస్తా. వారికి మళ్ళీ కొడుకులు కానీ వాళ్ళని పెంచడం కోసం నన్ను పస్తులుతావా? ఆయన్ని అమ్మేశాను అంటే అంత బాస్ ఆగోరించాలి. మార్నింగ్ ఈవినింగ్ తేడా తెలియటలే. ఎవడే సన్నాసి? చూప్. చాలా చౌకగా కొన్నాను బాస్. మన బిజినెస్ బాగా పనికొస్తాడు. ఈడ వీళ్ళమ్మని చూపిస్తారంటే మన కోసం ఏమైనా చేస్తాడు బాస్ వీడు. మా అమ్మ దగ్గర నన్ను పంపించండి. ఏంటి వీళ్ళ అమ్మ డామా? ఏరా
మీ అమ్మని నీకు చూపిస్తాను. నేను చెప్పిన పని చేస్తావా? ఓ, మా అమ్మ కోసం ఏమైనా చేస్తాను. ఆ? ఏదైనా ఓ, ఏదైనా. ఏదైనా? ఆ? అయితే ఈ కత్తి తీసుకుని నన్ను పొడిచేయి. ఒరేయ్! సబ్బాష్ మైకేల్, పులి లాంటి వాడిని పట్టుకొచ్చావు. ఈ పులికి కాస్త ట్రైనింగ్ ఇస్తే నగరానికే పెద్ద పులి అవుతాడు. డార్లింగ్ డార్లింగ్ బంచిక్ బమ్. అత్త, 2 రూపాయలు ఇవ్వా, జీళ్లు కొనుక్కుంటాను. జీళ్ళు కొనుక్కుంటాడు, జీళ్ళు. నోరు మూసుకుని పదా. ఆడికి ఇవ్వకపోతే పోని, మొగుణ్ణి నాకివ్వవే, ఆకలేస్తుంది. నడండి. అమ్మగారు పెట్టినప్పుడే తిండి. అంతవరకు మాట్లాడారో చంపాడు. నేను చస్తే నీ పని పంచిక్ బమ్. ఉండే లాభలేదు పద్దు. షూ. అమ్మయ్య, అబ్బా. శవం. ఏంటి? అమ్మో, శవం బతికింది. శవం ఏంటి? శవం దొరుకుతుంది. ఎవరు బాబు నువ్వు? నా బాబు రా నాయన, నా బాబు ఏడవకే. ఏడవకమ్మా, నా నాయన బాగుండండి. మీకు బాగాలేదు. నా బాబు వీడేమిటి ఒళ్ళంత రక్తమును? ఏడవకు, నా బాబు కదా, నా అమ్మ కదా. నేను ఉన్నానులే, నేను పెంచుకుంటా. నా బాబు కదా, ఊరుకో. ఏడవకు. బాగేటి? బాబా, నువ్వు నోర్మై, మధ్యలో నువ్వు ఒకటి. ఏడవకు బాబు. బాబు, నా అమ్మ కదా. మీరిద్దరు అనబెట్టండి పిల్లడు. గృహకల్పన వల్ల ఉద్రేకపడి కట్టుకున్న భర్తను బుద్ధిపూర్వకంగా హత్య చేసినట్టు స్వయంగా అంగీకరించినందువల్ల ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది.
రావులమ్మా వదినా వదినా రావులమ్మా నువ్వు ఇక్కడికి ఏం జరిగింది? నా భర్త బాధ్యతలు మర్చిపోయి మరొక దాన్ని మరిగి నన్ను నా బిడ్డల్ని చిత్రహింసలు పెట్టాడు. అది భరించలేక అతన్ని చంపి నేను జైలుకొచ్చాను. మీ ఆయన బాగానే ఉండేవాడే. పట్నం వెళ్ళాక పూర్తిగా మారిపోయాడు. అసలు పట్నం ఎందుకు వెళ్ళారు? 7 ఏళ్ల క్రితం మన ఊరు వరదల్లో కొట్టుకుపోయిన విషయం నీకు తెలీదా? మన ఊరు వరదల్లో కొట్టుకుపోయిందా? వదినా, అయితే నీ బిడ్డల సంగతి మా ఊళ్ళో మా బాస్ ఎదురుగా సారా పాట పడే దమ్ములు ఎవరికి లేవురా. పాడారంటే మీ ప్రాణాలు తీస్తాం. వెళ్ళిపోండి. రే వాళ్ళు చెప్పా వీళ్ళకి నువ్వెందుకన్నా నేనే చూసుకుంటాను. వీళ్ళంతా చిన్నపిల్లలు, నువ్వే చూసుకున్నా. ఏరా మీ ఊర్లో సారా పాట పాడకూడతారా? అది చెప్పా. అందరూ అయిపోయారన్నా, పద. సబాష్ భాస్కర్, ఆ గజపతి ఏరియాలో సారాయి పాట గెలవాలనే నా జీవిత ఆశయం. దాన్ని నువ్వు సాధించుకొచ్చావు. ఈ పాటికి వాడి పరపతంతా డామ్. ఈ శుభ సమయంలో నీకేం కావాలో చెప్పు, ఇస్తాను. నేను అడిగింది మీరు ఇవ్వలేరని నాకు చాలా ఏళ్ల కిందటే తెలిసిపోయింది సార్. పేల్చౌరా గుండె మీద ఏటం బాంబు. మీ అమ్మ దగ్గరికి తీసుకెళ్లేదనే కదా నీ బాధ. నన్నేం చేయమంటావు చెప్పు. అంత ఇమేకగానే చేశాడు. నన్నేం చేయమంటారు సార్? వాళ్ళ అమ్మ నాన్న కోసం గాలిస్తూనే ఉన్నాను. 8 ఏళ్ల క్రితం గాలిబాన్ వచ్చి ఊరూరు కొట్టుకుపోయింది. కానీ ఇదే నా ప్రతిజ్ఞ, ఏ నాటికైనా మీ అమ్మ దగ్గరికి నేను చేర్చండి. ఎముడొచ్చి పిలిచినా పైకెళ్ళను. అంతవరకు నీకు కావాల్సినంత డబ్బు తీసుకో. కమాన్ ఎంజాయ్. రంగు కాగితాలకి జీవితానికి ముడి పెట్టకండి సార్. నన్ను పెంచిన ధర్మానికి మీరు చెప్పిన పని చేయడమే నా బాధ్యత. వస్తాను సార్. సెంటిమెంట్ అంటే ఇదేనయ్యా పేరులింగం. అందుకనే వీడంటే నాకు ప్రాణం. అయ్యా మరీ అంతగా పొగిడేకండి. ఈ భాస్కర్ గారిని మనం కొన్ని పనులకే ఉపయోగించుకుంటున్నందువల్ల మన పంచర పడి ఉంటున్నాడు. కానీ
మన నల్ల వ్యాపారాల సంగతి తెలిస్తే మాత్రం మన పని సెంటిమెంట్ కాదు ఆయింట్మెంట్ అవుతుంది. అప్పుడు డామ్ అంటావు. కానీ వీడు ఎదురు తిరిగిన రోజున ఈ పిఠాపురం ఆ భాస్కర్ గారిని యమపురానికే పంపిస్తాడు. ఆహా, ఆహా, మీ కత్తికి రెండు వైపులా పదునుందండి. యూ ఇడియట్! నీకు బుద్ధుందా? జ్ఞానం ఉందా? అసలు మనిషివేనా? ఎట్లా? డాడీ! ఏంటమ్మా ఏం జరిగింది? అసలు విషయం ఏంటో చెప్పమ్మా. ఏం జరిగింది రతి? నువ్వు మాట్లాడుకో. అల్లుడు బయటికి వెళ్తున్నప్పుడు బోన్ పెట్టేస్తున్నాడు. అమ్మమ్మమ్మ, ఎంత దారుణం! నువ్వు ఎక్కడ దొరికావరా? వేసం కాలంలో రగ్గులు, చలికాలంలో చన్నీళ్లు, నిద్రపోయేప్పుడు చెప్పులు ఇచ్చే రకం అండి వీడు. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు, చచ్చిపోతావు. తప్పకా. అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళాలమ్మా? ముందు నాకు 10,000 ఇవ్వు చెప్తాను. చెప్పు. ఈ 10,000తో నా ఫ్రెండ్స్ అంతా కలిసి ప్రోగ్రామ్ కి వెళ్తున్నాం. ఏం ప్రోగ్రామ్ తల్లి అది? మ్యూజికల్ నైట్. సింగర్ ఎవరో తెలుసా? ది గ్రేట్ భార్గవ్. Gentlemen, the great pop singer, Mr. Bhargav. హాయ్ హాయ్.
హాయ్ హాయ్ అందాలన్నీ పొందాలో హాయ్ 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 ఆనందాన్ని బ్రహ్మంటూ అన్నారయ్య పెద్దోళ్ళు ఆ మాటల్నే వేదంగా ఆడేస్తున్న కుర్రోళ్ళు ఓం హరి ఓం. గుడ్ ఈవినింగ్ సార్. ఆగు, ఎక్కడికి? ఏయ్ నేనెవరో తెలుసా? నువ్వెవరైనా నాకు అనవసరం. జావ్ 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 Damn it. జావ్. ఎంత పొగరే వీడికి? పొగరలా ఉంచు. ప్రతికి ఎంత అవమానం జరిగింది. ఏం చేస్తావే? చెప్పను, చూపిస్తాను. కమాన్. ఏయ్ పదండి. అరే ఏంటి బే, కూతురికి చదువు చదువుని హప్పు చేసా హప్పు, ఉద్యోగం వడ్డీ ఎక్కడతావు. కక్కు బే, నాది వడ్డీ కక్కుతావా? నీది సామాను ఎక్కపోనా? అది కాదు ఏమిటి ఖాన్ భాయ్. రమేశ్వరరావు, ఉద్యోగాలంటే నీ వడ్డీ డబ్బుల్లో వసూలయ్యావనుకున్నావా? కాళ్ళు అరిగి పెట్టట్టు నడుస్తున్నాను. నాకు ఉద్యోగం రాగానే నీ డబ్బుని మొహాన పడేస్తాను. నువ్వు అసలు నోరు పూసుకుంటావేనా ముందు? అది కాదు కాన్బాయ్, నువ్వు నాకేం ఊరికి అప్పలేదు కదా, ఈ ఇల్లు రాయించుకునే కదా ఇచ్చావు. కొద్ది రోజుల్లో అమ్మాయికి ఎలానో ఉద్యోగం దొరుకుతుంది. ఉద్యోగం దొరకపోతే ఎలానో పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. ఈ ఇల్లు నీకే తెగనమ్ముతాను. నీ బాకీని ఉంచుకుని మిగిలింది నా చేతికి ఇవ్వు. నాయనయ్, పిటుకులు పడి ఇల్లు కూలితే మాకు ఏం కావాలి? ఖాన్బాయ్. ఇప్పటికు ఇల్లు తగలా పడిపోతే మాకు ఏమైపోవాలి? నీకు పెద్ద రావు వచ్చి నువ్వు హరిమంటే నువ్వు నోరు మూసుకొని లోపల పోతావు లేదా? ఈ చొక్కరికి దిమాగ్ ఖరాబ్ అయింది. ఖాన్బాయ్, కక్కు బే, నా మొత్తం బాకీ కక్కు. ఎంత బే? 5,500 వడ్డీతో. ఆల్చిప్ప. अच्छा साहब, बहुत बहुत शुक्रिया. భాస్కర్, ఏమావా రక్తం తాగే జలగలాంటి వీడి దగ్గర అప్పందుకు చేసావు? నన్ను అడిగితే నేను సాయం చేయను. ఒక పేటలో ఉంటూ ఒకరినొకరు ఆదుకోలేమా? నాన్న, చేతులంతా రక్తం మరకలైన గూటాల కంటే ఆ రక్తం తాగే కాపులు వాడు చాలా నయం. ఇతని దగ్గర డబ్బు ఎందుకు తీసుకున్నావు? నా చేతులుగైన రక్తం మరకలు నా గుండెను కోసుకున్నవే గాని మరొకరు గుండెలు పిండినవి కావు. అది అర్థం చేసుకుంటే చాలు. హద్మక, మనని అంత మాట అంటావా? నోరు మూయి ఆల్చిప్ప. ఆడవాళ్ళకి అర్థమయ్యేది తక్కువ, ఆవేశం ఎక్కువ. వస్తాను మావా. మంచిది బాబు. అన్నా, నిన్ను చూస్తే మహమ్మ గుండెలు గడగలు ఆడతారు కదా, నువ్వెందుకు హద్మకి అంత అలసిస్తావు? అలుసు కాదు రాల్చిప్ప, అదేమిటో నా ఒక్క మనసుకే తెలుసు. ఓహో, లస్కులఫరా. నోర్మి ఎక్కడ? బియ్యం పట్టింది ఏంటమ్మా? అతని మీద కోప్పడతావు ఏమిటి? చాలా మంచివాడమ్మా భాస్కర్. మంచివాడట మంచివాడు, పచ్చి రౌడీ. జాగ్రత్తగా వెళ్ళమ్మా. పట్నంలో ఈ అడ్రస్ కు వెళ్ళి నేను చెప్పానని చెప్పావంటే ఆ అమ్మాయి గారు తప్పకుండా ఏదో ఒక పనిలో పెట్టుకుంటారు. నీ కొడుకులు కనిపించే వరకు ఓ ఆధారం ఉంటుంది. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా. నీ నోటి చలం వల్ల ఈసారి దీపావళికి నా బిడ్డల్ని ఆ కృష్ణుడి కొండ మీద చూడగలిగితే నా జన్మ కదే చాలమ్మా. తప్పకుండా కలుస్తారమ్మా. మంచి వాళ్ళను దేవుడు అన్నిసార్లు మోసగించడు, ఒక్కసారైనా కరుణిస్తాడు. వెళ్ళిరా వదినా. నమస్కారం లేడీస్ అండ్ జెంటిల్మెన్. ఏమిటి? ఓన్లీ వన్ లేడీ అండ్ మీ, యూ అండ్ మీ. సమస్యగా ఉంటే అత్త అత్త Coming, coming, కమ్ coming. కమ్ కమ్ కమ్. What happened? What happened? టికెట్లను అమ్మేసాయని చెప్పా. Yeah. బయట చూస్తే హౌస్ఫుల్, లోపల చూస్తే జనం నీల్. అంత కన్ఫ్యూజన్ గా ఉంది. అదే నేను ఆలోచిస్తున్నాను. ఒక టికెట్ వచ్చిందంటే నన్ను అడుగుతావేంటి? అదే నిన్ను అడుగుతున్నాను. అమ్మా, టికెట్ కొనే వచ్చావా? ఒక్క టికెట్ కాదు, మొత్తం టికెట్స్ అన్ని నేనే కొన్నాను. నౌ స్టార్ట్ ద ప్రోగ్రామ్. ఏయ్ మేడం, లుక్, ఆడియన్స్ లేకుండా వి వోంట్ డాన్స్, ఓకే? నేను ఒప్పుకోను. బంచుకు బొమ్మే. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆడక తప్పదు. ఈ పూట మిమ్మల్ని నేను కొన్నాను. ఈ ఒక్క ఆటే కాదు, అన్ని ఆటలు అన్ని పూటలు నేనే కొంటాను. గాట్ ఇట్? ఏయ్, చూడబోతే నన్నే కొనేలా ఉన్నావే. ఏ రేట్ ఎంతో చెప్పు, కొంటాను. అమ్మని డైలాగ్ ఏదో ఉల్టాగా వచ్చింది. ఆ? నేను కాదు,
నన్ను కొనడానికి నేను సంతలో సరుకును కాదమ్మా, మనసున్న మనిషిని. అయితే మనసిచ్చి కొంటాను. నేనంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, ప్రాణం. డోంట్ యు లైక్ మీ? ఐ డోంట్ లైక్ యూ, ఐ లవ్ యూ. నేను కలవాలని 3 రోజుల నుంచి. ఏమిటిదంతా చూస్తున్నారు? హాయ్. ఏమిటి భాస్కర్ నువ్వు వచ్చా? డ్రైవరు సెలవు పెట్టాడు, పద. బై ద బై భార్గవ్, ఇతను ఎవరో తెలుసా? భాస్కర్, మా డాడీకి రైట్ హ్యాండ్. భాస్కర్, ఇతను భార్గవ్ అని టాప్ పాప్ సింగర్. నైస్ మీటింగ్ యూ. సేమ్ హియర్. మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో బాగా చూసినట్టుంది. ఎగ్జాక్ట్లీ. నాకు కూడా మిమ్మల్ని ఎప్పుడూ ఎక్కడో చూసినట్టుంది. ఆహా, గొప్ప విషయం కనిపెట్టారు. ఒకే ఊళ్ళో ఉంటూ ఒకరినొకరు చూసుకోకుండా ఉంటారా? పద భాస్కర్. ఎనీవే, నైస్ మీటింగ్ యూ. విల్ మీట్ సమ్ టైమ్. బాయ్. బాయ్ భార్గవ్. ఏమైందరా? టూల్స్ డౌన్, స్ట్రైక్ అంటే పనిముట్లు ముట్టని సమ్మె. అంటే ఇవాళ మంగళవారం మహాలక్ష్మి వ్రతం. మొయ్. అందుకే ఈ సమ్మె. అది మూసేయ్ మంగళవారం. మేమంతా పనిచేస్తేనే నీకు పైసలు చేరుతున్నాయి, కానీ మాకు బెత్తనం ఇవ్వట్లేదు. కనీసం నా పిల్లని పూలు కొనడానికి కూడా డబ్బులు లేవు. పక్కింట పూలు దొంగతనం చేసి నా పిల్లని పెడుతున్నాను. నేను కటింగ్ చేయించుకోవాలంటే డబ్బులు లేక నేనే కటింగ్ చేసుకుంటున్నాను. చెవిని నా మెడకు కట్టావు, కనీసం దాని చెవిటి మిషన్ కి బ్యాటరీలు వేద్దామన్నా డబ్బులు లేవు. అది అందరికీ ప్రోగ్రామ్ ఇచ్చేస్తుంది. ఇక మా వల్ల కాదు. మాకు రావాల్సిన వాటాలు మమ్మల్ని తెలియకుండా నువ్వే దిగమింగుతున్నావు. ఇక లాభం లేదు. మా వాటాలు మాకు కక్కే. ఓ అబ్బో, మీకు వాటాలు కావాలి? అవును. అరిసి గీ పెట్టి చచ్చిన చిల్లి కావ కూడా ఇవ్వను. మీ దిక్కున చెప్పుకోండి పోండి. నువ్వు తప్ప మాకు దిక్కెవరున్నారు చెప్పత్తమ్మా, నీకే చెప్పుకుంటాం. ఆ ఏడిపేద ముందే ఆడొచ్చు కదా, కనీసం ఇదన్నా దక్కేది నీకు కూడా. ఏంటమ్మా ఇది? ఏం లేదురా, నువ్వు బంగారు కొండవి. వీళ్ళున్నారు చూసావు సన్నాసులు. సర్లే గాని వయంద్రి. ఇస్తానమ్మా, నీ మొఖం చూసే నాకు డబ్బులు వస్తున్నాయి. ఏడ మొఖాలు చూసి ఎవడిస్తాడు? సన్నాసులని. ఇదిగో గురు. పదమ్మా పద, పదమ్మా. సన్నాసులని. ఏం లాభం లేదు నాయన. బ్రదరు, ఈవేళ చావకపోతే మన పని అంతే. అది ఇప్పుడు ఎక్కడ వస్తుంది? బొన్నేరులాగా ఉంది. ఇంకో 50 years గ్యారంటీ. ఏదైనా ఐడియా వేద్దాం. అన్నా అన్నా అన్నా, హబ్బకు పెళ్ళైపోతుందన్నా. పెళ్ళా? నాకు తెలుసురా. నీకు తెలుసా? నా గుండె బద్దలైపోతుందన్నా. నువ్వు హైట్కి చెప్పకపోయినా పద్మ అంటే నీకు ఎంత ఇష్టం నాకు తెలుసన్నా. నీకు తెలిస్తే సరే, పద్మకు తెలియదు కదరా. పోనీ అయిపోని పెళ్ళి. అయిపోయినట్టు ఎలాగన్నా? నువ్వేమైపోతావు అన్నా? నీలకంఠకర్తో మాట్లాడి పద్మను పెళ్లి చేసుకో అన్నా. నీలకంఠం నీకు చాలా రుణపడినాడు. నీ మాట కాదుడు అన్నా. డబ్బు రుణాలతో పెళ్లిళ్ళు జరగవు ఆల్చిప్ప. రుణానుబంధం ఉండాలి. అది ఉంటే ఎవరు ఆపలేరురా. పద్మ అంటే నాకు ఇష్టమే, కానీ నేనంటే పద్మకి ఇష్టం లేదే. ఎలా జరుగుతుందిరా పెళ్లి? ఎవరితో జరగాలో వాళ్ళతోనే జరగని.
అందరితో పాటు మనం వెళ్ళి అక్షంతలు వేద్దాం. అందరూ పచ్చని బియ్యంతో ఆశీర్వదిస్తే మనం వెచ్చని కన్నీళ్లతో ఆశీర్వదిద్దాం. అంతే. అమ్మా పద్మా, ఏమిటన్నా? ఇదిగో అమ్మా 25,000 భద్రంగా ఉంచు. ఈ ఇంటికి మనకి రుణం తీరిపోయింది తల్లి. ఇల్లమ్మేసావా? తప్పదమ్మా, మరో గత్యంతరం లేదు. నన్ను ఒక ఇంటి దాన్ని చేయడానికి ఉన్న ఇల్లు అమ్మేస్తే రేపటి నుంచి నీకదేమిటి? నాకేమమ్మా, ముచ్చటగా నీ పెళ్లి జరగాలి, 3 పువ్వులు 6 కాయలుగా నీ కాపురం సాగాలి. నాకు కావాల్సింది అదేనమ్మా. భద్రం తల్లి, మళ్ళీ వస్తాను. అక్క వస్తున్నానుండ్రా. బయటకురా, నీతో ఒక విషయం చెప్పాలా? ఏమిటి? ఏమీ అనుకోవు కదా? అనుకోను గాని చెప్పు. నిజంగా? చెప్పు. నిజంగా అనుకోను చెప్పరా. ఆ, నువ్వు మా భాస్కర్ను పెళ్లి చేసుకోరాదా? ఏమిటి? ఏమిటి? ఆయన కట్నం గురించి మాట్లాడరే. ఆయన మాట్లాడకపోతే మనమే మాట్లాడదాం. బావగారు, బావగారు, ఇచ్చారా బావగారు? ముహూర్తం టైం దగ్గర పడుతుంది. డబ్బేదయ్యా. కట్నం సొమ్ము విషయమైనా మీరు ఏం కంగారు పడకండి, ఇప్పుడు తెస్తున్నా. ఇస్తాడంట. బావగారు, కట్నం డబ్బు బీరువాలో దాచాను, ఇప్పుడు కనబట్టం లేదు. కనిపించడం లేదా? ఎంత ధైర్యమయ్యా నీకు? ఇదిగో ఈ నగరాలు నా దగ్గర చెల్లవు. బావగారు, ముద్దు బాబు, బావగారు, ఇంట్లో దొంగతనం జరిగింది బావగారు. మిమ్మల్ని మోసం చేయడం నా ఉద్దేశం కాదు. నా తల తాగడి పెట్టాను, మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను. ఈ పెళ్లి ఆపకండి బావగారు, మీకు దండం పెడతాను బావగారు. ఈ దండాలు దశకాలు మన దగ్గర పనిచేయవు. ఇదే ముహూర్తానికి మా వాడికి మరొక పెళ్లి చేయగలం. ఒరే ముద్దు బాబు, చెప్తుంటే రాళ్ళు పట్టుకుంటారు బావగారు. ఈ పెళ్లి ఆపకండి బావగారు. కట్నం కోసం పేట్ల మీద పెళ్లి ఆప్ చేసి వెళ్ళిపోతారా? మీ నాన్నగారు పాతకాలపు మనిషి. మీరైనా కాస్త ఎంతో నచ్చ చెప్పి పెళ్లి చేసుకోండి, లేకపోతే ఈ అమ్మాయి జీవితం ఏం కావాలి? జీవితం పెళ్లి పెద్ద నీతులు చెప్పొచ్చావు బావయ్య. అంత ఆలోచన ఉంటే కట్నం పుచ్చుకోకుండా నువ్వే పెళ్లి చేసుకోవచ్చుగా. చేసుకోవా పెళ్లి. బాబు 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 అన్నా, ఎంత మాట్లాడారో విన్నావా? బోడి కట్నం గురించి ఎంత కకృతిగా పోతా చూసావా? చేసుకో అన్నా, అదే పీఠం మీద అదే ముహూర్తానికి నువ్వే చేసుకో అన్నా. చేసుకో అన్నా, ఆ కళ్ళ తండ్రి కన్నీరు తుడిచిపెట్టు, ఆ అమ్మాయి బతు కాపాడన్నా. చెప్పా, ఏమిటా నువ్వు మాట్లాడేది? ఆ పుణ్యం ఏదో నువ్వే కట్టుకో బాబు. అవును బాబు. బాబు, వాడన్న దానిలో తప్పే ఉంది. ఇప్పుడు ఆగిపోతే నేను నా జన్మలో మళ్ళీ నా కూతురు పెళ్లి చేయలేదు. నేనేదో నుయ్యగయ్యో చూసుకోవలసింది, నా కూతురు ఉరేసుకు చావలసింది. బాబు, నా కూతురుని పెళ్లి చేసుకునేవాడే నా పాలిట ప్రత్యక్ష దైవం. భాస్కర్, ఎన్నోసార్లు ఆపదల్లో చదువుకున్నా, నిన్నేదే నేను నోరు పెట్టి అడగలేదు. కానీ నేను ఇష్టం బాబు, ఒప్పుకో అన్నా. బాబు, ఈ అడ్రస్ తెలీదమ్మా, అటెళ్ళాడు. బాబు, ఈ అడ్రస్
నాకు తెలుసు. తెలుసా? తెలిసి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు? నువ్వంటే నాకు ఇష్టం, అందుకే నిన్ను పెళ్లి చేసుకున్నాను. నేనంటే నీకు ఇష్టం లేకపోయినా. నీ దాదాగిరి జబర్దస్తి చూపించి డబ్బులు వెరచిమి మా నాన్న బీదరికాన్ని ఆసరా చేసుకుని నన్ను పెళ్లి చేసుకోగానే నా మనసు మారిపోతుంది అనుకున్నావా? అది కల్లో కూడా జరగదు, గుర్తుంచుకో. నువ్వేమనుకున్నా పర్వాలేదు, కానీ నేను చెప్పదలుచుకుని చెప్పే వెళ్తాను. నాకే దురుద్దేశం లేకుండా నేను మెళ్ళో తాళి కట్టాను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా అది నిజం. నేను తాళి కట్టినప్పుడు నువ్వు తల వంచలేదు, సిగ్గుపడలేదు, నీ కళ్ళల్లో ఎరుపు పోలేదు. నాకు అప్పుడే తెలుసు నేనంటే నీకు ఇష్టం లేదని. ఇష్టం లేకపోయినా మీ నాన్న ఏమైపోతాడో అన్న భయంతో బాధతో నీ మెళ్ళో తాళి కట్టించుకున్నావు. కానీ నేను తాళి కట్టింది ఆ ఉద్దేశంతో కాదు, నీకోసం, నీ ప్రేమ కోసం. ప్రేమ? నా మీద ప్రేమ? అసంభవం. నువ్వు నేను దగ్గర అవడం ఈ జన్మలో జరగదు. అక్కర్లేదు, నువ్వు నాకు దగ్గర కావద్దు, కానీ దూరం కూడా కావద్దు. ఏ నాన్న పరువు కాపాడడం కోసం నువ్వు ఇంటికి వచ్చావు, ఆ నాన్న కోసం ఎక్కడుండు. నీ కళ్ళు నన్ను చూడకపోయినా పర్వాలేదు, కానీ నా కళ్ళు ఎదుట ఎప్పుడు వదులుతూ ఉంటావు. ఎంతకంటే నీ దగ్గర నుంచి ఆశించేది ఇంకేం లేదు. వస్తాను. సారీ, ఇంకెప్పుడు నీ దగ్గరకు రాను. ఏమిట్రా? ఎదురింటోనే పక్కింటోనే హైట్ అవుతారు పిలు. ఎందుకు? ఇవన్నీ హై తీసుకురావడానికి. ఏమిట్రావి? అన్న నీకు టిఫిన్ తీసుకురమ్మన్నాడు. ఇది అశోక పార్సల్, ఇది ఆనంద్ పార్సల్, ఇది ఉడిపి పార్సల్, ఇది ఊటీ పార్సల్. ఇవన్నీ మనుషులు తినడానికేనా? అవునక్క, మనమంతా మనుషులే కదా. అలా కనిపించడం లేదే. నన్ను రాక్షసు అనుకుంటున్నాడు మీ అన్న. నాకు ఇవేం అక్కర్లేదు. అన్నా ఇవన్నీ దండగేనా? దండక సంగతి తర్వాత, ముందు ఆవిడేం తింటుందో కనుక్కో. నేను మనుషులు తినే తిండి తింటాను, కానీ ఇలా హోటల్ నుంచి తెప్పించడం కాదు. స్వయంగా ఉండి నలుగురికి పెట్టి వారితో పాటు తింటమే నాకు అలవాటు. నలుగురా? ఎక్కడి తీసుకురావాలి? మన ఇంట్లో ఉన్న ముగ్గురే కదా. జోకులేక రాలి చెప్ప. ఆ, స్వయంగా వంట చేస్తానంటుందిగా. వంట సామాన్లు ఏం కావాలో అడిగి తెచ్చిపెట్టు. డబ్బులు కావాలిగా. ఇదిగో తాళం చెవులు ఇచ్చేయి. అలా. ఆ వంట సామాన్ లీస్ట్ రాసిస్తే తాళం 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 తాళం. ఇంత డబ్బా ఎక్కడిది? నీకు మా అన్నకు చాలా దూరం కదా, మా అన్నకు అధర్మానికి కూడా అంతే దూరం. ఇదంతా ధర్మంగా సంపాదించిన మా అన్న డబ్బు. వెల్కమ్ రకా, వెల్కమ్. ఈ రాక మా ఏరువాక. మీరు కొండల్లో గృహాల్లో మహారాజులు, మేము నగరంలో సామాన్యులం. మీకు మేమేం సహాయం చేయాలో చెప్పండి, టాన్ అనిపిస్తాం. మేమక్కడ, మీరిక్కడ. అయినా మరిద్దరిది ఒకటే వృత్తి, దోపిడి. మాది దారి దోపిడి, మీది అడ్డదారి దోపిడి. మాకు మీ సహాయం, మీకు మా సహాయం ఎప్పుడూ కావాలి. అవునవును, వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలై డమ్ అంటాయి. ఇదిగో మా సంపాదన, నగలు నాణ్యాలు. వీటిని చలామణిలో పెట్టి డబ్బు కావాలి. రాక ఇవన్నీ ఎన్నాళ్ళు సంపాదన? ఒక్క వారం. వారం వారం ఇలాగే తెస్తూ ఉంటా. లెక్కల్లో తేడా వచ్చిందా రక్తం వరదలై పడుతుంది. తెలుసు తెలుసు, మీతో తేడా పడితే నా పని డామ్ అని తెలుసు. సారీ అమ్మా, నన్ను క్షమించు, నేను చూసుకోలేదు. పర్వాలేదులే బాబు, నువ్వు వెళ్ళు. రతిదేవి అంటే మీరే కదమ్మా? అవును. ఏ? మీకు క్యారేజీలు తెచ్చే రావులమ్మ నన్ను పంపించింది. రావులమ్మా పాపం, దేవత లాంటిది. భర్త చేసిన నేరాన్ని తనపై వేసుకుని జైలు పాలైంది. అవును, నువ్వు జైలు నుంచే వస్తున్నావా? అవునమ్మా, నువ్వేం నేరం చేశావు? చెయ్యని నేరానికి జైలు పాలయ్యాను, కానీ నేనే పాపం ఎరగను. చచా, ఆ విషయం నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. మీరేదన్నా పనిప్పిస్తే పరువుగా బ్రతకాలనుకుంటున్నాను. పనా? నాతో పట్రా, కాలేజీలో నా ఫ్రెండ్స్ అందరినీ పరిచయం చేస్తాను. రావులమ్మలాగే నువ్వు మా క్యారేజీలు తెచ్చి పెడదు గాని పద. వద్దమ్మా. ఓహో,
కమ్ ఆన్. అయ్యో నా కాలు. భార్గవ్, ఈ చాటుమాటు కలయికల వల్ల నిజమైన బృందావనం కూడా బోడి కొండలా మారిపోతుంది. మనం నిర్భయంగా గడపడానికి ఒక గొప్ప ప్లాన్ వేశాను. ఏమిటది? దీపావళి సెలవులకి మా ఫ్రెండ్స్ అంతా మైసూర్ పిక్నిక్ వెళ్తున్నారు. నేను కూడా వెళ్తున్నాను మా డాడీతో అబద్ధం చెప్పి ఊటీకి టికెట్స్ తెచ్చాను. మన ఇద్దరు హాయిగా చెక్కేద్దాం. ఓకే? చాలా శ్రమ తీసుకున్నందుకు థ్యాంక్స్, కానీ నేను రాలేను. వాట్? నేను నిన్ను ఊటీకి రమ్మని పిలుస్తుంటే రాలేనంటున్నావా? నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? ఏ, నేను ప్రేమిస్తున్నాను, కానీ అంతకన్నా ముందు నా తల్లిని ప్రేమిస్తున్నాను, నా అన్నయ్యని ప్రేమిస్తున్నాను, నా గతాన్ని ప్రేమిస్తున్నాను. గతంలో నేను మా అన్నయ్య కలిసి మా అమ్మకిచ్చిన మాటను అమితంగా ప్రేమిస్తున్నాను. వాట్? నీకు అమ్మ అన్నయ్య ఉన్నారా? యు మీన్ మదర్ ఇన్ లా అండ్ బ్రదర్ ఇన్ లా? వెల్, తెలీదు రతే. వాళ్ళని వెతుక్కునే ప్రయత్నంలో ప్రతి ఏటా దీపావళి నాడు కృష్ణుడి కొండకి వెళ్తున్నాను. ఎప్పటికైనా భగవంతుడు కనికరించి మమ్మల్ని కలుపుతాడనే ఆశ నాలో ఉంది. దీపావళి రోజు నా బ్రతుకులో చీకట్లు తొలగిపోతాయన్న నమ్మకంతోనే బ్రతుకుతున్నాను. సారీ, గతం గుర్తు చేసి నేను బాధ పెట్టానా? మర్చిపోతే కదా నువ్వు గుర్తు చేయడానికి. ఇట్స్ ఆల్ రైట్. నీతో ఊటీ రాలేకపోతున్నందుకు బాధగా ఉందా? దట్స్ ఆల్ రైట్. ఏడాదికి ఒక్క దీపావళి, కానీ మనం ఒకటైతే బ్రతికంతా దీపావళి. ఏ! అన్నా, ఇది కోడి కూర లేకపోతే జీడిపప్పు ఏపుడా? జీడిపప్పు తిన్న కోర్రా, తినరా. అక్క, అన్నకు మరికొంచెం వడ్డించు, అదే చేతో నాకు వడ్డించు. వడ్డిస్తా గానీ అదే విధ వరుస. అతను అన్న అంటావు, నన్ను అక్క అంటావే. అంతేక్క, మనంతా భూమాతం బిడ్డలే కదా. ఈ దేశంలో మగవాళ్ళంతా అన్నలు, ఆడవాళ్ళంతా అక్కలు. నీకు వచ్చి చెప్పనా? గాంధీ తాత నీకు తాతే, అన్నకు తాతే, నాకు తాతే. ఆ విధంగా చూస్తే మనమంతా సోదర సోదరిమణులే కదా. చాలే, ఇవాళ కృష్ణుకొండ ప్రయాణానికి నాకు అన్ని సిద్ధం చేసావా లేదా? ఏమిటి? దీపావళి పూట రాత్రి ఇంట్లో ఉండకుండా కొండ ప్రయాణమా? ఈ పాటి సంబరానికి నన్ను ఇంటికి తెచ్చుకోవడం దేనికి? అరే అది చెప్ప, నేను ఏదన్నా మానేస్తాను కానీ ప్రతి దీపావళికి ఆ కృష్ణుడి కొండకు వెళ్ళడం మాత్రం ఈ జన్మలో మానలేనురా. అది నేను మా అమ్మకి ఇచ్చిన ఆఖరి మాట. లేని అమ్మ కన్నా ఉన్న భార్య లెక్క లేకుండా పోయిందా? ఉన్న భార్య ఉండి లేని భార్యగా. వంట అద్భుతంగా ఉంది. నేను థ్యాంక్స్ చెప్పానని చెప్పాను. అక్క, అన్న థ్యాంక్స్ చెప్పానని చెప్పమని నీతో చెప్పమన్నాడు. విన్నావా? నేను విన్నానని అతను వింటున్న సంగతి నువ్వు విన్నావుగా? నోరు ముసుకుని ముందు నువ్వు భోంచేయి. తిడితే దూరం అయ్యేవాళ్ళు, పెడితే దగ్గర అవుతారంటారు. ఈ ఇంట్లో పెట్టినా ఒకటే, తిట్టినా ఒకటే. పండుగ పుట్టు కూడా ఎవరితో వాళ్ళదే. అంత నా కర్మ. ఇదేమిటమ్మా, 200 కదా నా జీతం? 500 ఇచ్చారే. రేపు దీపావళి కదా, అందుకే ఈ 300. నాకు ఇష్టమైన మనిషికి ఇష్టపడి ఇస్తున్న కానుక. టేక్ ఇట్ ప్లెజర్. ఆయా, రేపు పొద్దున్నే మా ఇంటికి వచ్చాయి, హ్యాపీగా ఇద్దరం కలిసి పండుగ చేసుకుందాం. లేదమ్మా, ప్రతి దీపావళికి కృష్ణుడి కొండకు వెళ్ళడం అలవాటు. దురదృష్టవశాత్తు 12 సంవత్సరాలుగా వెళ్ళలేదు. రేపు తప్పకుండా వెళ్ళి తీరాలి. వస్తానమ్మా. అదేమిటి, భార్గవ్ కూడా కృష్ణుడి కొండకే వెళ్తా అన్నాడు? అదంత గొప్ప గుడా? అఫ్ కోర్స్.
చేమంతి ముద్దాడే వేళ బంతి చేమంతి ముద్దాడే వేళ ముద్దు ముచ్చట్లు ముంచెత్తే వేళ ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్ళలో ఈ తీపి పాటలో మాలేత ఊహలు పండాలి ఆశలే మా అమ్మ గుండెలు బంతి చేమంతి ముద్దాడే వేళ ముద్దు ముచ్చట్లు ముంచెత్తే వేళ చాలు అమ్మ నీడ ఉంటే చాలు వేరు కానే కాము నీ దారి మారిపోము అన్నాదమ్ములు ఎవరంట అమ్మకు రెండు కళ్ళంట కళ్ళే రెండు వేరంట చూపులు మాత్రం ఒకటంట ఇద్దరు బిడ్డల కోసం తల్లడిల్లిపోతున్న తల్లి నేను. నా బిడ్డలను నాకు చూపించు. ఈ జన్మకు నేను కోరుకునే వరం ఇదొక్కటే.
సోదరా. అరే నీకు కూడా దేవుడు కావాల్సి వచ్చాడా? దేవుడు అక్కర్లేదు, కానీ ఒక దేవత కోసం ఎత్తుక్కుంటూ దేవుడి దగ్గరికి వచ్చాను. అయినా నువ్వేంటి గుళ్ళో కచేరియా? నో 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 కచేరీ కాదు బ్రదర్, ప్రసాదం కోసం వచ్చానంతే. ఇంకోటి, నువ్వు మెట్లు కొంచెం జాగ్రత్తగా చూసి దిగు, ఎందుకంటే వెనక్కి చూస్తూ ముందుకు పోలేవు. నేనెక్కి దిగొస్తున్న మెట్లే ఇప్పుడు నువ్వు తొక్కుతున్నావు. నా తర్వాత వాడివి నువ్వు, ముందది గుర్తుంచుకో. ఓకే కరెక్టే, కానీ ఎక్కేవాడికి దిగేవాడు లోకు కదా. వస్తాను సార్, వస్తాను. కాలేజ్ ఎక్కడతావా? నీకు మంచి పాట వినిపిస్తాను. పాట? మై గాడ్, నీ పాట వినడానికి కాలేజ్ ఏం కర్మ, ఏదైనా వదిలేసి వస్తాను, ప్రాణం కూడా. అంత పచ్చేకు, నా పాట ప్రాణం పోయాలే గాని ప్రాణం తీయకూడదు. Come on. చూసావా గోదారమ్మ, ఈ కాలం చదువుకున్న పిల్లలు ఎలా బరి తెగించిపోతున్నారో. సిగ్గు శరం వదిలేసి ఎలా వెళ్ళిపోతుందో చూడు. ఆ కుర్రాడేమో గానా భజన చేసేటోడు, ఆ పిల్ల కోటికి పడగలెత్తిన పిఠాపురం గారమ్మాయి. అబ్బా, ఈ రోజు వంటలన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయా? మనసు బాగుంటే అన్నీ బాగుంటాయమ్మా. మనసుకు నచ్చని మాట విన్నా అన్నా బ్రతుకంతా చేదు అనిపిస్తుంది. ఏమిటాయా వేదాంత మాట్లాడుతున్నావు? క్షమించండమ్మా, నేను మీ పని మనిషిని, కానీ మీ తల్లి లాంటి దాన్ని. ఎక్కడున్నారో తెలియకపోయినా నేను కూడా 2 బిడ్డలకు తల్లిని కాబట్టి పెద్దరికంతో ఓ మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోరు కదా. భలేదానివే, చెప్పాయా, పర్వాలేదు. మీలాంటి గొప్పింటి అమ్మాయి అలా బజార్లో పాటలు పాడుకునే సామాన్యుడితో తిరగడం ప్రపంచానికి బాగుండదు. మీది అమాయకత్వమే కావచ్చు, ఈ లోకం మాయాలోకం తల్లి. ఓ, నేను భార్గవతో కలిసి వెళ్ళడం నువ్వు చూసావా? నేనొక్కదానే కాదమ్మా, నాతో పనిచేసే మరో మనిషి కూడా చూసి అసహ్యంగా మాట్లాడింది. అది భరించలేక నీతో చెప్తున్నాను. చెప్పడమే తప్పు కాదు, కానీ ఆయా నన్ను తప్పుగా అర్థం చేసుకోబోతున్నావు. నేను భార్గవతో ఆకతాయిగా తిరగడం లేదు. ఇద్దరం మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, తప్పకుండా పెళ్లి చేసుకోబోతున్నావు. అతని పాట ఎంత మధురంగా ఉంటుందో, మనసు కూడా అంత మంచిదాయా. ఆ నమ్మకం మీకుంటే నేను చెప్పగలిగిందేం లేదమ్మా. నేను కూడా మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. What's this, Daddy? నేను అనాల్సిన మాట నువ్వు అంటున్నావు. ఎక్కడికి పరుగు? కాలేజ్కి. ఆదివారం కాలేజీ వాటమ్మా. షడప్. కాలేజీ తెరిచి 4 రోజులు కాకుండా ప్రైవేట్ క్లాస్ ఏంటి మావయ్య? అది చెప్పేవని అబద్ధాలే. చాలా గొప్ప విషయం కనుక్కున్నావు గానీ నోరు మూసుకో. పేరులింగం, ఎవడు రాయుడు? తను గొప్ప పాటగాడు, పేరు భార్గవ్. మన అమ్మాయి ఈ మధ్య ఇతను వెనకాల. చూప్. అయ్యా, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. మన అల్లుడు గారి కంటే 1000 రెట్లు బ్రహ్మాండంగా ఉన్నాడు. పేరులింగం, మాకు ఆవేశం వచ్చిందంటే పేరులింగం మీద జంబులింగం మీద కదా నువ్వు ఆవేశపడాల్సిందే. ఈ కాళ్ళు విరిచేసి గొంతు పిసికేసి చెప్పులు మార్చాయి. కమాన్ డూ ఇట్. ఓకే మావయ్య. ఈ దెబ్బతో ఆ పాటగాడి పని టామ్. ఏం బ్రదర్,
జాగింగ్ వచ్చావా? యాగింగ్ కాదు బే, ర్యాగింగ్ వచ్చాం. ఓహో. ఈ ఫోటో మీద సంతకం పెట్టింది ఎవరికో తెలుసా? సంతకమే కాదయ్యా, పుచ్చుకున్న చేతి మీద ముద్దు కూడా పెట్టుకున్నాను. రతి ఈజ్ మై స్వీట్ హార్ట్. నోర్మై, వీధిలో ముష్టి పాటలు పాడుకునే ముష్టి సన్యాసివి, నీకు కోటీసుడు స్వీట్ హార్ట్. Oh, sorry. తిమ్మిగా ఉందా? అయితే నాతో గొడవ పడడానికి వచ్చారన్నమాట. తప్పుకుంటారా లేక తప్పించమంటారా? పిఠాపురం గారి ముఠా పేరు విన్నావా? ఆహా, లేదే. అదే సంగతి. వింటే దెబ్బకు ఠా అంటావు తెలుసా? రతి పిఠాపురం గారి ఏకైక కూతురు. ఆవిడ్ని బుట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తే నువ్వు బుట్టలోకి వెళ్ళిపోతావు తెలుసా? జాగ్రత్త. అదేంటయ్యా, నేను మనసిచ్చా. నీ మనసిచ్చావా? పాపం. నీ కాలిస్తావా, చెయ్యిస్తావా? మా మావయ్య తీసుకెళ్ళిస్తా. ఆ? కాలిస్తానా? మిమ్మల్ని కాలుస్తాను. చెయ్యిస్తానా? మీ పెద్ద కర్మ చేయిస్తాను. నిన్ను అసలు మీ అందరికీ నేను ముందే చెప్పాను కదా. ఆ? ఇప్పుడు వెళ్ళి మీ పిఠాపురానికి చెప్పండి నాది పెద్దాపురం అని. ఏయ్! చూడండి, నన్ను రతిని మరోసారి విడదీసే ప్రయత్నం చేశారు, మిమ్మల్ని మీ బాసుని దిబ్బాపురంలో దిబ్బాడేస్తారు. తర్వాత మీ ఇష్టం. స్టాప్. హాయ్ బాసు. ఏంటి భార్గవా, చూశారుగా ఉన్నావు? ఏమీ లేదు బాసు, మన పిఠాపురం లేడు. ఏ పిఠాపురం? అదే మన రతి ఫాదరు కొంతమంది రౌడీల్ని పంపించాడు, తన్ని పంపించానంతే. ఏమిటి? పిఠాపురం గారు రౌడీలు నువ్వు తన్నావా? ఆ. పంప ముంచావు. కొట్టడం కాదు బాసు, బోల్స్ నట్స్ పీకేసి చేతికిచ్చి పంపించేశా. చేశావు నాయన, చాలా తప్పు చేశావు. పిఠాపురం గారంటే ఎవరనుకున్నావు? సామాన్యుడు కాదు. ఆయన పేరు చెప్తే పిట్టలు కూడా రెట్టలు వెయ్యవు. మరి నా ప్రేమ కట్టొస్తే ఏం చేయమంటావు గురు? ప్రేమ ఉండాలి నాయన, కానీ జాగ్రత్త కూడా ఉండాలి. మేమేం చేసేదో తెలుసా? మొదట గర్భము చేసింది, తర్వాత గాంధర్వ వివాహం చేసుకుంటుంది, తర్వాత అత్తకాళ్ళు పట్టుకుంటుంది. సెటప్ అయిపోయింది అంతే. అందుకే ప్రేమ వ్యవహారాల్లో, పెళ్లి వ్యవహారాల్లో సుత్తులు మించామనుకో, అవి సుత్తులు అవడమే కాకుండా మొత్తం కూడా పోతాయి. గురు, నీ మాటలు వింటుంటే శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర అర్జునుడు విన్నట్టు ఉంది. ఉందా? ఉంటుంది. ఈ శ్రీకృష్ణుడి బ్లెస్సింగ్స్ ఆల్వేస్ నీకుంటాయి. గో హెడ్. గురు, అయితే వెళ్ళి గర్భం చేయనా? హేరాలు చెప్ప దీపావళి బాగా జరిగిందా? ఊరంతా దీపావళి, మా ఇంట్లో దీపావళి. ఇంట్లో ఎవరినో పెడితే సరిపోతుందా? ఉండవలసిన వాళ్ళు ఉండాలి గాని ఏ రాత్రి గతి లేకపోయినా కనీసం పండగ పూట రాత్రి అయినా ఉంటుందో. ఇదిగో ఆల్చిప్ప, ఇప్పుడే చెప్తున్నాను, ఈ రోజు నుంచి రాత్రి 7 గంటలు దాటితే తలుపులు తెరవబడవు. ఎవరొచ్చినా సరే. అన్నా విన్నావా? విన్నాను గానీ నా డ్యూటీలే రాత్రులు కదరా. మార్చుకో అన్నా. ఏమిటి? పెళ్ళం కోసం పని మానేస్తున్నావా? అయినా సంపాదించే మొగుడిని పని మానేయమని చెప్పడం ఏమిటయా? మరీ అన్యాయంగా ఉంది. అన్యాయంగా ఉందనే ఈ పని మానేమని చెప్పిందండి. ఇందులో తప్పే ఉంది. తప్పున్నారా? ఇవాళ పని మానేయమంటది, రేపు బయటికి వెళ్ళొద్దంటది, ఎల్లుండి ఇంటి పని చేయమంటది. కొత్త పెళ్ళం మోజులు ఎన్ని విన్నావంటే నీ పని డామ్. తప్పు ఒప్పు, నా దారి నన్ను పోనివ్వండి. పోరా ఓ. ఊహ తెలియనప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చావు. సొంత కొడుకుగా ఊహించుకొని నిన్ను అంత వాణ్ణి చేశాను. ఇప్పుడు కాదని వెళ్ళిపోయావంటే నా గుండె డామ్. సార్, అంత మాట అనకండి సార్. నా మీద ఏమాత్రం అభిమానం ఉన్నా నువ్వు ఇక్కడే ఉండాలి. సారాయి పనులు చేయనక్కర్లేదు, ఇక్కడ నాతో సాయంగా ఉంటే చాలు. సార్, నీతి తప్పని పని ఏదన్నా సరే మీకోసం నేను చేస్తాను. కానీ ఇంకేం మాట్లాడు. ఈ రోజు నుంచి మా ఇంటి వ్యవహారాలని నువ్వే చూస్తున్నావు. ముఖ్యంగా నా ముద్దుల కూతురి గార్డెన్ నువ్వే. ఈ సంగతి ఎందుకు చెప్తున్నానో తెలుసా? స్టేజ్ మీద తైతక్కలాడే ఒక ఆటగాడు ఏమీ తెలియని నా కూతురికి ప్రేమ అనే చాక్లెట్ చూపించి నాస్తి కొట్టేయాలని చూస్తున్నాడు. వాడి సంగతి చూడు. అలాగే సార్, వాడి సంగతి ఇప్పుడే నేను చూస్తాను. అయ్యా,
మీ రాజకీయాలు నాకేం అర్థమై చావడం లేదు. పులి లాంటి మనిషిని పిల్లిలాగా మార్చేస్తే మనకేం ఉపయోగం? పేరులింగం, అయ్యా అందుకే అంటానయ్యా, నీ తెలివితేటలు మోకాల్లో, నీ మెదడు అరికాల్లో జారిపోయిందని. మనం పైకి రావాలంటే కొందరిని డబ్బుతోటి కొట్టాలి, కొందరిని గొడ్డలతో నరకాలి. ఇలాంటి వాళ్ళని సెంటిమెంట్ తో కొట్టాలి. అబ్బా, మీ బుర్ర బంగాళాఖాతం ఉండో దిండుంపదేగో. పొగట్టం కాదు, అర్థం చేసుకొని ఆచరించు. ఆ. లేకపోతే నీ పెళ్ళాం తాళి ఠామ్. అమ్మో, అరే హాయ్ బ్రదర్, దారి కట్టంగా వ్యాన్ ఆప్, ఏమిటి విషయం? ఏమీ లేదు బ్రదర్, బుల్లికారెక్కి ఊరేగుతుంటే కళ్ళు తిరుగుతున్నట్టున్నాయా? కారుకి కళ్ళు లేవు, కాళ్ళు లేవు, అన్ని ఉన్నాయనుకో, అహంకారం ఎక్కువ, అవునా? ఏమీ లేని మనుషులకు కూడా పొగరు చాలా ఎక్కువగా ఉంటుందని ఈ మధ్యనే తెలుసుకున్నాను తమ్ముడు. మిస్టర్, ఏమైనా పిలుగానే తమ్ముడిని మాత్రం పిలవకు, ఎందుకంటే నిజంగానే నాకు అన్నయ్య ఉన్నాడు. వాడు మాత్రం నీలాంటి గుండా కాదు. నాకు ఆ తమ్ముడు ఉన్నాడు, కానీ వాడు నీలాంటి రోడ్ సైడ్ రోమే మాత్రం కాకూడదని ఆ కృష్ణకొండ మీద మొక్కుని వస్తున్నాను. అయ్యో, రోమియోల వల్ల రోడ్లు కలకల్లాడతాయి భాయ్. రౌడీల్లాగా రక్తపాతం చేయం మేం. రక్తపాతం కోసం అందరూ రౌడీలు కారు బ్రదర్. నా కథ నీకేం తెలుసు? నా కథ మాత్రం నీకు తెలుసా? తెలుసు. పిచ్చి పాటలు పాడుకుంటూ అమ్మాయిల్ని పిచ్చెక్కించే తెలివైన దగాకోరువు నువ్వు. మా పిఠాపురం గారు అమ్మాయి రతిని వల్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తే నీ పిచ్చి నిమిషంలో కుదిర్చి తిరుగుతున్నా నీ తలకాన్ని తిన్నగా నిలబెట్టగల రౌడీలకు రౌడీని నేను. గుర్తుంచుకో. నువ్వు ఎప్పుడైనా ఎవరైనా ప్రేమించావు భాయ్? ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకున్నాను. హాయ్, కంగ్రాచులేషన్స్. నాకు కూడా ఒక ఛాన్స్ ఇస్తే నేను అతని పెళ్లి చేసుకుంటాను. ఈ తమ్ముడికి ఆ మాత్రం సాయం చేయవలసింది పోయి నా ప్రేమ కట్టుతోగడం న్యాయమా? నేను ప్రేమించాను కాబట్టి ప్రేమ విలువేంటో నాకు బాగా తెలుసు. ప్రేమ ఇవ్వడమే గాని అడగడం నాకు తెలియదు. రత్ని మేమే అడగలేదు. అడగకుండా ఆస్తంతా నీకే దక్కుతుందని తెలియని మూర్ఖుడివి నువ్వు కావు, నేను కాను. పెళ్లి చేసుకుంటానన్నావు కాబట్టి విడిచిపెడుతున్నాను. తేడాలు వచ్చాయా? గొడవలు తప్ప. గుర్తుంచుకో. ఆగు, 1 సెకండ్. అడ్డదిడ్డంగా ప్రవర్తిస్తే నీకన్నా ముందు నేనే గొడవ పెడతాను. ఇది నువ్వు కూడా గుర్తుంచుకో, ఓకే? బాయ్. ఉన్నది ఒక మనిషి దాని బీరువాళ్ళకేం తక్కువ లేదు. ఏ తాళం చెవి దేనికి పడుతుందో తెలీదు. పైగా గుప్పెడు తాళాలు. ఈ తాళం చెవులతో తొస్తున్నాను. రండి, దయచేయండి. ఆహా, ఎంత గొప్పవారండి మీరు. నా మీద ప్రేమతోనే పెళ్లి చేసుకున్నారు కదా? అవును. హఠాత్తుగా ఆ సందేహం ఎందుకు వచ్చింది? అదే సందేహం ఎందుకు? మీరు చేసింది సాక్ష్యాలతో సహా రుజువు అయ్యాక. ఏమిటా సాక్ష్యం? ఇదిగో ఇదే. ఏమిటిది? ఓహో, ఇదేమిటో కూడా మీకు తెలీదా? అవునులేండి, ఇంత చేసిన వారు ఈ మాత్రం బుక్కాయించడం మీకు చేత కాదు. ప్రేమ అని, స్వార్థం లేని అనుబంధం అని మాయ మాటలని చెప్పి చివరికి మీరు చేసింది ఇదా? పెళ్లిలో కట్నం ఇవ్వడానికి మా నాన్న దాచుకున్న డబ్బు మాయం చేసి పెళ్లి తప్పించి నన్ను బలవంతంగా కట్టుకుంటారా? 10 మందిలో మా నాన్న పరువు పోగొట్టుకుని పెళ్లి వాళ్ళ కాళ్ళ వేళ పడినప్పుడైనా మీరు చేసింది తప్పని మీకు అనిపించలేదా? ఇంత నీచంగా మోసం చేసి నన్ను పెళ్ళాడి ఇప్పుడు ప్రేమ నటిస్తున్నారా? పద్మ, నువ్వు అనేది ఏమిటో నాకు అర్థం కావడం లేదు. ఆ డబ్బు నేను ఎప్పుడూ చూడలేదు, నాకేమీ తెలియదు. నీ మీదట్టు తెలియకుండానే మీ బీరువాలో బట్టలు అడుగునే దాక్కుండా ఈ మూట. పెళ్లి పందిలో ఆనాడు మాయమైన ఈ మూట ఇక్కడికి ప్రత్యక్షమైంది. మిమ్మల్ని ఒక రౌడీ అనుకున్నాను, ఆఖరికి దొంగ కూడా. చిచ్చే. ఏంటన్నా పిలిచావు? చెప్పరా. ఆ డబ్బు అక్కడ ఎవరో పెట్టారు? నాకు తెలీదన్నా. చెప్పరా.
నీకెంత ప్రాణమో నాకు తెలుసు. అక్కకు నువ్వంటే ఎంత అసహ్యం కూడా నాకు తెలుసు. మిమ్మల్ని కలపాలంటే ఇది ఒకటే మార్గం అనిపించింది. అందుకే ఆ మూట నేను దాచేశాను మిమ్మల్ని కలపడానికి. కావాలంటే చూడు, అందులోంచి ఒక్క రూపాయి కూడా ముట్టుకోలేదన్నా. నీ బీరువాలోనే భద్రంగా దాచాను. నన్ను క్షమించక్క. క్షమించమని ఆవిడెందుకు అడుగుతావు? అది క్షమించే మనసు కాదు, ప్రేమించే మనిషి కాదు. గుండె ఆరాటం అర్థం చేసుకునే సంస్కారం ఉంటే ఇలాంటి నింద వేస్తుందా? ఎప్పటికైనా తెలిసిందా ఈ దొంగతనం ఎలా జరిగిందో, ఎందుకు జరిగిందో? అసలు నీ ఉద్దేశం ఏంటి? నువ్వు మహా అంతకత్వం అనుకుంటున్నావా, లేకపోతే కోటీశ్వరుడు వెంటవా, గొప్ప గుణవతివా? ఎందుకు నిన్నే పెళ్ళాడని అనుకుంటున్నావు? ఎందుకని తెలియని మమకారం, ఏనాడో తెలియని అనుబంధం. నా సాటి మనిషి భ్రమతో నేను పెళ్ళాడనే గాని అమ్మాయిలు కనువై కాదు. నువ్వే నా గతి అని కూడా కాదు. ఇంతటి నీచమైన నింద వేసిన నువ్వు ఇంతవరకు నా ప్రేమనే చూసావు. ఇక ముందు నా ద్వేషాన్ని, అసహనాన్ని కూడా చూస్తావు. రండి, ధైర్యంగా రండి. పాముల పుట్టల్లాంటి మా ప్రాంతంలోకి పరాయి వాళ్ళెవరు ఇంతవరకు ప్రవేశించలేదు. మీరే మొట్టమొదటి మనిషి. మీరు స్నేహితులు కావటం, తరచుగా కలుసుకోవటం, మీరుండే చోటు తెలుసుకోలేకపోవటం నాకు చాలా లోటైంది. అందుకే నేను ఇలా రావటం. చాలా మంచి పని చేశారు. మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ధైర్యంగా రావచ్చును. తలలు తీయాలన్నా, పేకలు కొయ్యాలన్నా, కొంపలు ఆర్పాలన్నా, గుంటలు తీసి పాతేయాలన్నా మా గుమ్మాలు మీకోసం ఎప్పుడు తెరుచుకునే ఉంటాయి. చాలా థ్యాంక్స్. కిందసారి మీరు ఇచ్చిన సొత్తుకి ఇదే మా నజరానా. కొత్త ప్రింటింగ్ నోట్లు వాసంతో గొప్పమంటున్నాయి. మీ నజరానాకి, మా నజరానాగా ఈ రాత్రికి గానా బజానా. అయితే ఈ రాత్రంతా అమ్మా రానా? ఏమ్మా, బాగున్నావా? నాకే బాగున్నానా? అదేమిటమ్మా, పుట్టినరోజు నాడు ఎలా దిగులుగా ఉన్నాయేమిటి? ఇంట్లో బాలేదా? నాకే బాగున్నాను. అది సరే, అల్లుడేడి? ఇప్పుడే బయటకు వెళ్ళారు. సరే, ఇదిగో నీ పుట్టినరోజని కొత్త చీర తీసుకొచ్చాను, పోయి పట్టుకో. ఇంత ఖరీదైన చీర ఎలా కొన్నావు నాన్నా? అదేమిటమ్మా, అబ్బాయి నీకు చెప్పనే లేదా? పెద్ద బజార్లో బట్టల దుకాణం తెరవడానికి అల్లుడే నాకు డబ్బు సాయం చేశాడమ్మా. ఇది నీకు తెలుసు అనుకున్నాను. ఇప్పుడు మీ నాన్న మునపట్నాన్ని కాడమ్మా. అల్లుడి దయ వల్ల మన పరిస్థితి చాలా మెరుగైంది. ఇప్పుడు 2 చేతుల్లో డబ్బు సంపాదిస్తున్నాను. ఆయన నీకు డబ్బు సాయం చేశారా? అవునమ్మా, ఇప్పుడే కాదమ్మా, నీ పెళ్లి కాక ముందు నుంచి కూడా ఎన్నో సందర్భాల్లో ఎన్నో అవసరాలకు వచ్చి ఆదుకున్నాడు. అల్లుడు నిజంగా దేవుడమ్మా.
చేయతల్లి చూడు, నాకున్నది ఒకే గిటారు, ఒకే ప్రేయసి. ఆ రెండిటికి ఏం జరిగినా ఈ భార్గవ్ భరించలేడు. ఓకే, అది సరే. మన విషయం మీ నాన్నగారితో చెప్పేవాలేదా? అంత ఈజీగా చెప్పేస్తానా? అతిథులందరి ముందు ఈ గ్రేట్ సింగర్ నా భర్త అని అనౌన్స్ చేసి అందరితో పాటు మా డాడీని కూడా ఆశ్చర్యంలో ముంచేస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? నీ ఒళ్ళో పడుకునే పాట పాడినంత ఆనందంగా ఉంది. ప్రొసీడ్. యు నాటీ. బాయ్. నా కూతురు ఒళ్ళో కాదు నన్ను పడుకునేది, శ్మశానంలో చిట్టి మీద. ఎస్ బాస్. ఓకే బాస్. ఒరేయ్, మన రతి బర్త్డే పార్టీకి అందరూ రెడీయేనా? మేము రెడీ. మేము రెడీ. మిమ్మల్ని ఆపడానికి మేము రెడీ. ఒక్క నిమిషం డాడీ, ప్లీజ్. ఇంకా ఎవరు రావాలమ్మా? ఇంకెవరు రారు. వాళ్ళ పని డాన్. కేక్ కట్ చేయి. ఓహం ఓహం ఓం ఓహం 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 ఓం ఓహం ఓహం. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. ఇదో కాస్కో నిల్చుని చోట నిల్చోనివ్వం, కూర్చుని చోట కూర్చోనివ్వం మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. ఇదో కాస్కో
నించోనివ్వం, కూర్చుని చోట కూర్చోనివ్వం మావో. ప్రేమను సమాధి చేసేస్తే నువ్వు అక్బరు నవ్వుతాననుకోకు. ఒక్క ఫోను కొట్టామంటే పోలీసులు వస్తారు. మా పెళ్లి నాపకపోగా నీ పెళ్లి చేస్తారు. తాడో పేడో తేల్చేస్తాము, మేడే పట్ట పట్టు 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 పట్టు. ఓహం ఓహం ఓం ఓహం 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 ఓం ఓహం ఓహం. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. ఇదో కాస్కో నించుని చోట నించోనివ్వం, కూర్చుని చోట కూర్చోనివ్వం మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. టక్కరి బుక్కరి మావో, ఎన్నాళ్ళి ఎత్తులు జిత్తులు మావో. ఇదో కాస్కో నించుని చోట నించోనివ్వం, కూర్చుని చోట కూర్చోనివ్వం మావో. మీసాలు దించు రోషాలు దక్కించు, మీసాలు దించు రోషాలు దక్కించు. వచ్చాము జనమందరం, పీఠాపురం ఉన్నాము కలిసందరం. పీఠాపురం వచ్చాము జనమందరం, ఉన్నాము కలిసందరం. ఈగో నీ పెళ్లి శుభలేఖలు. నీ ఫ్రెండ్స్ ఎవరెవరికి పంపాలో అడ్రస్లు చెప్పు, మదన్ పోస్ట్ చేస్తాడు. Daddy, what do you mean? ఎల్లుండే నీ పెళ్లి అంటున్నాను. దట్స్ వాట్ ఐ మీన్ బేబీ. గాట్ ఇట్? ఆ లోఫర్ భార్గవ్ గారితో కాదు, నాతో. No, Daddy, నేను ఒప్పుకోను. ఆ భగవంతుడు వచ్చి చెప్పిన ఈ పెళ్లి ఆగదు. రేయ్, అమ్మాయి గద్దాటిందా నీ పని డామ్. అది నేను చూసుకుంటాను మావయ్య. ఓకే. ఏమిటమ్మా, ఏమైంది? ఏమండి, భార్గవ్ ఉన్నాడా లోపల? లేదండి, ఎక్కడికో వెళ్ళాడు. ఎందుకు? రతికి వాళ్ళ నాన్న రేపే పెళ్లి జరిపిస్తున్నాడు. ఆ పెళ్ళంటూ జరిగితే రతి బ్రతకదు. ఎలాగైనా ఈ విషయం అతనికి చెప్పి రతిని కాపాడండి. మా వారు ఎక్కడున్నా వెతికి పట్టుకుని రతిని కాపాడే బాధ్యత నాది. మీరే కంగారు పడకండి. పదండి. లేదండి, రేపు దీపావళి, నేను కృష్ణుడి కొండకు వెళ్ళాలి. మీరు ఎలాగైనా ఆవిడ్ని కాపాడండి.
Don't worry. మావయ్య పంపు మునిగింది. ఏంట్రా ఏం జరిగింది? కత్తి కనపడడం లేదు. స్టోర్ రూమ్ లో కూడా ఇది ఆ భార్గవ్ గారి పని అయి ఉంటుంది. వెళ్ళి వెంటనే భాస్కర్ గారిని పిలుచుకోండి. ఇదేమిటి ఈ భూత్ బంగ్లా తీసుకొచ్చావు? నువ్వు దిగు తొందరగా. ఇదేమిటి ఇక్కడ తీసుకొచ్చావు? గురు, ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఉంటేనే మంచిది. రేపటి దీపావళి మా జీవితాలకి నిత్య దీపావళి కావాలి. అదే ముహూర్తంలో కృష్ణుడు కొండ మీద మా పెళ్లి జరగాలి. ఆ గురు, నువ్వు రతిని జాగ్రత్తగా చూస్తావు. నేను వెళ్ళి పెళ్లి ఏర్పాటు చూస్తాను. వస్తాను, భయపడద్దు. నువ్వు భయపడుతున్నావా? నాకు భయం వస్తుంది. ఎవరు ఎవరు ఎవరు? మీరేం చేస్తున్నారా? సిగ్గులేదు. భాస్కర్ భాస్కర్, సమయానికి వచ్చావు. నా పరువు మర్యాద కొంపొద్దాం. చిన్నప్పటి నుంచి నువ్వు కూడా చూస్తున్నావు. మా పాపని కంట్లో పాపలా పెంచుకుంటున్నాను. అలాంటి దాన్ని ఆ పాటలు పాడే సన్నాసి గాడు డామ్మని ఎత్తుపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వే నన్ను కాపాడాలి. ఎంతవరకు మీరు కాంట్రాక్ట్లు వ్యాపారాలు మాత్రం చేస్తున్నారనుకునేవాడిని, కానీ డెకాయిట్లు దోపిడీదారులతో చేతులు కలుపుతున్నారని ఇంతకు ముందే నేను తెలుసుకున్నాను. ఈ విషయంలో సాయం చేయడానికి నేను సిద్ధంగా లేను. ఎవరు? రాకా సంగతి నేను మాట్లాడేది? అయ్యయ్యో, అతని డెకాయిట్ కాదు భాస్కర్, ఉగ్రవాది, పేదలపాటి దైవం. అతని ముఠాలో ఉన్న వాళ్ళంతా పేదవాళ్లే, అందుకనే ఉన్న వాళ్ళని కొల్లగొడుతున్నాడు. నమ్ము నాయనా. పేదల పేర్లు చెప్పి నన్ను మోసం చేయాలని చూడకండి. ఈ పని నా వల్ల కాదు, నేను చేయలేను. వస్తాను. భాస్కర్, ఇలా నన్ను నడి సముద్రంలో వదిలిపెట్టిపోవటం నీకు న్యాయం కాదు భాస్కర్. ఇంతకాలం నిన్ను పెంచి పెద్దవాణ్ణి చేసినందుకైనా ఆఖరిసారిగా ఒక్క సాయం చేసి పెట్టు భాస్కర్. నా బిడ్డను నాకు దక్కించు. కాదన్నావు నేను డమ్మడిపోతా. మరి ఇంకెప్పుడు ఏ పని చెప్పరా? చెప్పను, మళ్ళీ ఇంకెప్పుడు చెప్పను. అయితే సరే, ఇంతకాలం మీ ఉప్పు తిన్న పాపానికి ఈ పని చేసి పెడతాను. కానీ ఇదే ఆఖరు. గుడ్ బై. రాకా రాకా, ఈ ఏగు చుక్క నాకే చుక్క ఎదురయ్యాడు. ఇక వాణ్ణి వదలకూడదు. నా కూతుర్ని నా దగ్గర చేర్చిన మరుక్షణమే వాటితో కలిసి అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని అంతం చేసేయి. ఇదే నా శాసనం. ఆడి సంగతి నాకు వదిలేడుతారా? అడ్డొచ్చిన ప్రతి ఒక్కడిని అర్థంగా నరికేస్తాను. రక్తం పొంగాలా, తెలాలా చెప్పండి. ఈ దెబ్బతో నా శత్రువులంతా ఏంటి, ఈ ఊళ్ళో ట్రాఫిక్ రూల్స్ ఏమీ లేవా? మా రథ ఎక్కడ ఉంది? అయితే చూపించు. చూపిస్తాను బ్రదర్, కానీ ఇప్పుడు కాదు, రేపు మా పెళ్ళయ్యాక ఈ లోకానికి చూపిస్తాను. ఈ లోపల నిన్న యమలోకానికి పంపిస్తాను రా బచ్చా. ఈ డైలాగ్ ఏదో కొంచెం ఎబ్బెట్టుగా ఉంది.
ఇష్టం లేకుండా బ్రతకలేను. భార్గవనే పెళ్లి చేసుకుంటాను. నిన్ను నా చేతులతో పెంచానమ్మా. నీకు ఇష్టమైన మనిషితో పెళ్లి జరిపించే బాధ్యత నాదమ్మా. ఇదేదో ముందే చెప్పొచ్చు కదా. అమ్మా రతి, ఎవరొడ్డొచ్చినా సరే మీ ఇద్దరు పెళ్లి నేను జరిపిస్తానమ్మా. ఆల్ ది బెస్ట్. శిష్య, ఇదంతా చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. పెళ్లికి ఏం తొందర లేదు. రేపు కృష్ణుడు పండుగ ఒక్కడే మాత్రం వెళ్ళు. అతను తీసుకుని నేను వేరే చోట వెళ్ళిపోతాను. గురు బా, నేను సీనియర్ నాయన, అనుభవం మీద చెబుతున్నాను. నా ఆశ్రయించడం నీకు ఎప్పుడు ఉంటుంది. వెళ్ళు. బా, దిగులొద్దు. రతిని నీకు క్షేమంగా అప్పగించే బాధ్యత నాది. వెళ్ళు. నాకు అనుమానం, పెళ్లి కాకముందే నేను తొందరపడుతున్నాడే, పెళ్ళైన తర్వాత తొందర ఉంటుందా అని. ఊరికే మాట వరుస అడిగాను అంతే. ఇదొకటి. ఎవరు లేరా? అయితే కీప్ ద కాల్ ఇన్ పెండింగ్. భాస్కర్, ఏది నా కూతురు? రాలేదు, అందుకే మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాను వచ్చాను. పదండి వెళ్దాం. ఎక్కడికి? అయినా నేనెందుకు? మనసారా ప్రేమించుకున్న వాళ్ళిద్దరిని ఆశీర్వదించి అక్షింతలు వేయడానికి. పదండి. భాస్కర్, ఆవేశపడకండి సార్, ఆలోచించండి. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఆ ఇద్దరు ప్రేమికుల్ని విడదీసి మరో జన్మలో కూడా నా తల్లికి దూరం అయ్యే పాపాన్ని నేను చేయలేను సార్. సార్, మీ పెద్దరికాన్ని నిలబెట్టుకుని వాళ్ళిద్దరు పెళ్లి చేయండి. చెయ్యకపోతే ఆ పని నేను చేస్తాను. నువ్వు వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నావు అన్నమాట. అవును, రేపు మీ కూతురు పెళ్లి చూడాలనుకుంటే నాతో పాటు కృష్ణకొండకు రండి. రాకపోయినా ఈ పెళ్లి ఆగదు. అర్థమైంది భాస్కర్, నీ మనసు నాకు అర్థమైంది. నిజంగా నువ్వు నా కళ్ళు తెరిపించావు. వాళ్ళిద్దరి పెళ్లి నేనే దగ్గరుండి జరిపిస్తాను. నీ మీద ఒట్టు. సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే రేపు రెడీగా ఉండదు సార్. వస్తాను సార్. రేపటితో నా కష్టాలన్నీ వాళ్ళ సంగతి నాకు వదిలేదురా, నేను చూసుకుంటా. లేకున్నా దేవత ఉన్నది మా ఇంట్లో. చల్లని తల్లి దీవనలే శ్రీరామ రక్షలు నూరేళ్ళు. ముచ్చట్లు ముంచెత్తే వేళ ఈ కొమ్మ పూలలో ఈ పూల కళ్ళలో ఈ తీపి పాటలో మాలేక ఊహలో పండాలి ఆశలే మా అమ్మ గుండెలు. అమ్మా
అమ్మా బాబు బాబు అమ్మా కొడుకు పెళ్లి కూతురు ఎక్కడుందో నేను తెప్పిస్తాగా తర్వాత కట్టండి రాళ్ళి అనిపించావు రాక అని ఇవాళతో వీళ్ళందరి పని అమ్మా 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 లేదమ్మా భాస్కర్ 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 అవునమ్మా భాస్కర్ అమ్మా అమ్మా భార్గవ మీ అన్నయ్య తమ్ముడు ఏంట్రా అన్నయ్య ఆగుతారా నేను తెప్పిస్తాగా అమ్మాయి ఎక్కడుందో తెలియాలిగా పెళ్లి కూతురు ఎక్కడుందమ్మా చెప్పు చెప్పు నేను తెప్పిస్తాగా ఆగు బస్తీ మనుషుల్ని బస్తీ పద్ధతిలో శిక్షించాలి అమ్మా ఈగలేనా 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 చెప్పు నా కూతురు ఎక్కడ ఏం చెప్పిస్తా అమ్మా ఈ దెబ్బతో మీ అమ్మ సార్ ఆగండి సార్ నేను చెప్తాను మీకు కావాల్సిన అమ్మాయి కదా నేను చెప్తాను సార్ నో భార్గవ్ చెప్పద్దు ఎప్పుడు చెప్పామంటే మన ఎవరినే బ్రతకనవాడు ఓయ్ నువ్వు గమనుండవయ్యా నేను చెప్తాను సార్ నా కట్లు ఇప్పండి సార్ నేను చెప్తాను సార్ వాడు అలాగే బాగుతాడు సార్ నా కట్లు ఇప్పండి సార్ నేను చెప్తాను తెలియగలవాడి కట్టపడరా భార్గవ్ వద్దు నన్ను ఏం చేయకండి సార్ నన్ను వదిలేండి సార్ నేను చెప్తాను సార్ నేను భార్గవ్ నువ్వు ఊరుకోవయ్యా సార్ మీకు కావాల్సిన అమ్మాయి కదా చెప్పదు నేను చెప్తాను సార్ మీ కాళ్ళు పట్టుకుని చెప్తాను సార్
అమ్మయ్యా ఎవ్వరూ లేరు